ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, ఆలయాలకి వెళ్ళేటప్పుడు పలానా రోజును వెళ్తే మంచిది, పలానా సమయంలో వెళ్తే మంచిది, ఏ దేవుడి దగ్గరికి ఏ సమయం ఏ రోజు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయండి? సాధారణ నియమాలే ఇవి మామూలుగా మనం చెప్పుకుంటామా, సోమవారం శివుడికి, ఎస్, మంగళవారం ఆంజనేయ స్వామికి, లేకపోతే అట్లా కుమారస్వామికి, మంగళవారం కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు, బుధవారం వినాయకుడు లేదా వెంకటేశ్వర స్వామి, గురువారం దత్తాత్రేయ స్వామి, సాయిబాబా. ఇప్పుడు సాయిబాబా గారు మనకి ప్రఖ్యాతులుగా ఉన్నారు కాబట్టి గురు దర్శనం. అవునవును. తర్వాత శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయానికి, శనివారం ఆంజనేయ స్వామి కానీ వెంకటేశ్వర స్వామి వారి కానీ మామూలుగా వెళ్తాం. అవును. మనం ఇప్పుడు ఏంటంటే ఆదివారాలు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆదివారం ఏదో ఒక దేవాలయ దర్శనం చేస్తాం. అయితే సాధారణంగా వేళలంటే ఉదయకాలంలో విష్ణువాలయం, విష్ణువాలయాలు ఉదయకాలంలో చూస్తే మనకి స్థితికారకుడు విష్ణువు. అవును. స్థితి అంటే మన దైనందిన జీవితం రోజువారీని మన జీవితాన్ని నడిపేవాడు. స్థితికారకుడైన విష్ణువుని అంటే విష్ణువాలయాలంటే వెంకటేశ్వర స్వామి, రంగనాథ స్వామి, నరసింహస్వామి, మరి కృష్ణుడు, రామాలయము ఎన్నున్నాయి స్వామివారి, ఆయన అవతారాలన్నీ ఉన్నాయి. కూర్మావతారం ఉన్నది, శ్రీకూర్మం లాంటి దేవాలయాలు చాలా ఉంటాయి. కూర్మావతారం ఉదయం సమయం మంచిదా, పగటి వేళలు మంచివి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేస్తామనుకో సాయంకాలం చేస్తే మంచిది అంటారు. నేను అదే అడగబోయాను. లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం సాయంత్రం పారాయణ చేసుకుంటే మంచిది అంటారు. ఈ వేళలో ఆ సౌండ్స్ మంచివన్నమాట. ఎందుకంటే విష్ణువు రాక్షసాంతకుడు. సాయంత్రం వేళల్లో రాక్షసులు తిరుగుతారు. అంచేత ఈవినింగ్ చేస్తే నామపారాయణ వల్ల మనకు చుట్టూతా ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. దర్శనం మాత్రం ఉదయం కాలం చెప్తారు. మనం సాయంత్రం అయినా చేయొచ్చు, నామస్మరణ సాయంత్రం మంచిది. సాయంత్రం అయినా చేయొచ్చు, కానీ విశేషమైన ఫలితం ఉదయకాలం ఉంటుంది అని చెప్తారు. ఓకే. అయితే శివాలయాలకి సాయంకాల దర్శనం మంచిదంటారు. ప్రదోషకాల అర్చన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది శివాలయాల్లో. ప్రదోషకాలం అంటే చంద్రుడు వచ్చే సమయం, ఆయన లయకారకుడు లయకారకుడు కాబట్టి మన రోజు ఎండ్ అయ్యేటప్పుడు శివాలయ దర్శనము, శివ పూజ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఒకటి పుస్తకం చెప్తుంటా కదా నేను. అవును. అయితే ఈయన అందులో ఆయన చెప్పారు, ఒక ఆవిడికి కుమారుడు ఏదో మందబుద్ధిగా ఉన్నాడని శ్రీపాద శ్రీవల్లభుల దగ్గరికి వచ్చిందట ఒక భక్తురాలు. వస్తే మా పిల్లవాడు చాలా మందబుద్ధిగా ఉన్నాడంటే ఆయన ఏమన్నంటే అమ్మ బతికున్నంతకాలం ప్రదోషకాల అర్చన చేయమన్నట్ట. ఆ పిల్లాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆవిడ ప్రదోషకాల అర్చన చేస్తూ ఉండేది. తర్వాత జన్మలో ఆవిడ చేసిన ప్రదోషకాల అర్చన వల్ల ఆవిడ నృసింహ సరస్వతి స్వామి వారి దగ్గర జన్మించింది భక్తురాలుగా. పిల్లాడి కోసం చేసింది, ఆవిడ కూడా ఫలితాన్ని ఇచ్చింది, ఆవిడకి కూడా ఇచ్చింది. మనం పిల్లల కోసం ఒక పూజ చేస్తామా జయ, ఏదో ఒక పూజ చేసుకుంటామా పిల్లాడి కోసం అని. పిల్లల కోసం గుళ్ళోకి వెళ్తారు, పిల్లల కోసం ఏదో నైవేద్యాలు చేసి ఇచ్చేస్తారు, పిల్లల కోసం దానం చేస్తారు. ఆ చేసిన ఫలితం మనకు కూడా లభిస్తుంది, తల్లికి కూడా లభిస్తుంది. ఎప్పుడు కూడా వాళ్ళ కోసం సంకల్పం చేస్తాం కాబట్టి సంకల్పం చేయటం వల్ల ఆ పుణ్యం పిల్లవాడికి వెళ్ళినప్పటికీ క్రియ తాలూకు పుణ్యం మనకి లభిస్తుంది. అందుకని ఎవరికోసమైనా చేస్తే మనకు కూడా మంచిదే, చేయొచ్చు అట్లా. అయితే ఆ కథలు చెప్తారనమాట శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో. ఇలాగా ప్రదోషకాల అర్చన పరమాద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని శివాలయాలకి ఇది విధానంగా చెప్తారు. అయితే సాధారణంగా ఆలయాలకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నారనుకోండి, నా గురించి కూడా దండం పెట్టుకోండి అని చెప్తాను. అప్పుడు ఆ పుణ్యం నాకు వస్తుంది, మీకు వస్తుందా? ఇద్దరికి. మన స్నేహితుల్ని జ్ఞాపకం పెట్టుకుని తలుచుకున్న సుహృద్భావం ఒకటి ఉంది చూడు, మన భావం మంచిది. దానివల్ల నేను చెప్పా కదా, నేను గుళ్ళోకి వెళ్తే తిరుపతి క్షేత్రానికి వెళ్ళైనా కూర్చున్న మరుక్షణం మొత్తం లిస్టు ఫుల్గా అందరినీ తలుచుకుంటా. ఇప్పుడు నాతో మాట్లాడే వాళ్ళనందరినీ పేరు గుర్తున్న ప్రతి వాళ్ళని, సమస్యలు గుర్తుంటాయి కొందరివి, అవన్నీ తలుచుకుంటాను. చాలాసేపు ప్రార్థన, సొంతానికి ఏ ప్రార్థన లేదు. పలానాది కావాలని అడగటం తెలియదు, బ్లాంక్ అయిపోతాను నేను. దేవాలయం మీ గురించి మీరేం అడగలేదు, ఏం తెలియదు, తట్టదు అసలు నాకు. ఈ సన్నిధిలో అక్కడ కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు నేను ఎవరెవరితోటి స్నేహంగా ఉన్నాను, ఎవరు నాతో సంబంధం కలిగి ఉన్నారు, నాతో ఎవరు మాట్లాడారు, వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలు భగవత్ ప్రార్థన చేయగలుగుతారు, చేయలేరు. అదే నన్ను ప్రతిసారి రక్షిస్తుంది అనుకుంటాను జయ. ఖచ్చితంగా రమ్మగారు ఎప్పుడు రక్షిస్తుంది అది. అంతే. ఎవరినైనా తలుచుకో, వాళ్ళని అక్కడ గుళ్ళోకి వెళ్ళి మనల్ని తలుచుకోవటం. నేను చెప్తాను ఎవరైనా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తా ఉంటే నన్ను కూడా గుర్తు చేసుకోండి గుళ్ళోకి వెళ్ళాక అని. కొంతమంది మనకి డబ్బులు ఇస్తారు గుళ్ళో వేయమని, వేయమని. అవి గుర్తుంటాయి ఉండవు.
మర్చిపోతాం ఒక్కొక్కసారి. అదేదో అపరాధంలాగా వెంటాడుతూ ఉంటుంది అవునవును కదా. అవును. కొంతమంది ఏమో నా పేరుతో 100 వేయండి అని తర్వాత తెచ్చిస్తారు. నీ పేరుతో వేశానని తీసుకుంటూ ఉంటాం. అబ్బో బోల్డన్ ఉంటాయి. అయితే ఈ దేవాలయాలతో పాటుగా మనము ఫలానా రోజున ఫలానా దైవ దర్శనం చేయటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సోమవారం కనుక మనం ఏదైనా శివాలయానికి వెళ్ళగలిగితే, అది కూడా ఈ సాయంత్రం పూట, సాయంకాలం పూట, పగలు పొద్దున అభిషేక దర్శనం కుదిరినా సరే, సాయంత్రం ప్రదోష వేళలో అర్చనలు జరిగే దేవాలయాలకు వెళ్ళటం. ఉజ్జయినిలో సాయంకాల అర్చన, ప్రదోషకాల అర్చన మహాద్భుతంగా చేస్తారు. ఇది వాయిస్తారు, ఢంకానినాదం చేస్తూ చేస్తారు. పొద్దున పూట భస్మాభిషేకం చేస్తారు. అది విశేషమైన సేవ కదా. ఏ ఏ క్షేత్రంలో విశేషమైన వ్యవహారాలు చెప్పబడతాయో ఆ సమయాల్లో దర్శనం చేస్తే అమోఘమైన ఫలితం లభిస్తుంది. ఇప్పుడు అరుణాచలం ఉంది. అవును, అరుణాచలంలో ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేస్తారు. కార్తీకంలో ఆరుద్రోత్సవం, కార్తీకంలో దీపోత్సవం చేస్తారు కార్తీక పౌర్ణమి నాడు. అలాంటి సమయాలలో, ఆ పర్వదినాలలో అక్కడ మనం ఉండగలిగితే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. అసలు కుదరదు జయ. అవును, రాసి ఉండాలి. అరుణాచలానికి మాత్రం అంటూ ఉంటారండి, అరుణాచలానికి పిలుపు రావాల్సిందే. వెళ్ళము, పిలుపు రావాలి. ఆయన ఎప్పుడు పిలుస్తారో. చాలా మంది కాశీ వెళ్ళారా అని నన్ను అడుగుతారు. చెప్పాలనిపిస్తుంది అన్నమాట. ఎందుకన్నా నాకు కాశీ మీద ఆసక్తే లేదు. వెళ్ళాలి అనిపించట్లా. నాకు శ్రీరంగం వెళ్ళాలని ఉంది. కాశీ మీద రాలేదు మనసు. నాకు పిలుపు రాలా. నా ఫ్రెండ్ ఒక చెప్పింది, నువ్వు ఇంకా 100 జన్మలు పుడతావు, కాశీ మీద ఆసక్తి రాకపోతే ఇంకా పుడతా ఉంటా. ఒక్క రోజులో కలిగిస్తాడు శివుడు ఆసక్తిని అవకాశాన్ని కూడా. ఏ రోజు భగవంతుడు మనకు అవకాశం ఇస్తాడో అప్పుడు మనం క్షేత్రాలకు వెళ్తాం. సమీపంలో ఉన్న దేవాలయాలకి మనం వారం చూసుకుని వెళ్ళచ్చు. ఈ రోజున ఈయనకి వెళ్తే మంచి ఫలితం లభిస్తుంది. దేవాలయ దర్శనమే మనకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడు కూడా ఫలితం అంటే ఏమిటి, పైనుంచి ఏమైనా పగిలి పడుతుందా? కాదు, కర్లేదు. మన కర్మ ప్రక్షాళన అవుతుంది, కర్మ క్షయం అవుతుంది. పాప ప్రక్షాళన, కర్మ క్షయం, మానసికమైన ప్రశాంతత. అసలు అది చాలు కదా రమ్మగారు. దేవాలయ దర్శనం వల్ల ఈ రోజున మనం అనుభవించాల్సిన ఒక భయంకరమైనది ఏదైనా ఉంటే అది కొంచెం తగ్గిపోతుంది. అందుకని తరచుగా భారతీయులు దేవాలయ దర్శనం చేయాలనే భావిస్తారు. వాళ్ళు దేన్ని నమ్మితే దాన్ని, ఏది పరమదైవంగా నమ్ముతామో అక్కడికి వెళ్తాం. ఈ రోజు వెళ్తే ఈ ఫలితం లభిస్తుంది కాబట్టి వెళ్ళాలనే ఉద్దేశం ఉంది చూడు. అది ప్రశ్నకి సమాధానంగా చెప్పటమే కానీ దానివల్ల పరమాద్భుత ప్రయోజనాలు లభిస్తాయని మనం భావించకూడదు. కాకపోతే ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా శాకంభరి ఉత్సవాలు చేస్తారు. సంవత్సరానికి ఒక చోట, ఒకసారి ఒక దేవాలయంలో దుర్గాదేవికి శాకంభరి చేస్తారు. అప్పుడు అక్కడికి వెళ్తాం. ఉజ్జయిని మహాకాళికి కుంకుమ ఉత్సవాలు చేస్తారు. అలాంటప్పుడు అక్కడికి వెళ్తాం. అన్నకూటోత్సవాలు, అలా ప్రత్యేకమైన ఉత్సవాలప్పుడు మనం అక్కడికి వెళ్తే కనుక మనకి అద్భుతమైన ఫలితం లభిస్తుంది. కేవలము ఫలితము అనగానే నేను చెప్పిన పాపక్షయము, కర్మ ప్రక్షాళన ఇవి తగ్గుతాయి. దీనివల్ల మనకి కొంత ప్రయోజనం వస్తుంది. అవి ఎప్పుడు జరుగుతాయో కొంచెం చూసుకొని ఆ సమయానికి కనుక వెళ్ళగలిగితే మీరు అన్నట్లుగా అంతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మనం శ్రీశైలం వెళ్ళాలి, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతారు కొంతమంది. అవును, ఎక్కడ ఏదైనా శ్రీశైలం వెళ్ళాలి ఒక మంచి రోజు చూసుకుని అని ప్లాన్ చేస్తే ప్లాన్ ప్రకారం పాత రోజుల్లో తిథివార నక్షత్రాలు చూసుకుని టికెట్లు వెళ్ళేవాళ్ళు. టికెట్లు కాదు, అప్పుడు నడిచిపోయేవాళ్ళు. యాత్రలకు వెళ్ళేటప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, స్వామికి ఏదైనా చేసి పెట్టుకోవటం, నలుగురికి చెప్పటం, దీపాలు పెట్టుకోవటం, నలుగురికి చెప్పుకోవటం, కొన్నిసార్లు ఏమో జోగి తీసుకోవటం, జోగి అడుక్కుని వెళ్ళటం. అవునవును, ఇతరుల సహాయంతో పాటు వెళ్ళాలి అని మొక్కులు అవన్నీ కూడా. ఇవన్నీ అయ్యాక తిరిగి వచ్చాక కూడా మళ్ళీ అంత శుభ్రం చేసుకోవటం. ఈ సందర్భంలో ఇంకొక ప్రశ్న చెప్దాం. మొన్న ఒకరు అడిగారు, ఏదైనా దేవాలయ సందర్శనం చేసినప్పుడు కానీ గురు దర్శనం చేసినప్పుడు కానీ వేరే చోటకి వెళ్ళకూడదని, మనం చేసిన ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుందని, మన ఫలితం మనకే రావాలంటే మన ఇంటికే రావాలని అని. అయితే ఇది నేనైతే నమ్మను. మనం చెడు చోటకి వెళ్తాం, మరణాలు సంభవించిన చోటకి వెళ్తే మనం ఆ నెగిటివిటీని, మృత్యువు తాలూకు ఆ ఛాయని మోసుకుని ఇంకోళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. కానీ భారతీయ సిద్ధాంతం ఏంటమ్మా, మన పుణ్యంలో ఇతరులకి భాగం పెట్టడమే మన పద్ధతి. కార్తీక పురాణంలో కథలుగా చెప్తారు. దీపం ముట్టించిన ఒత్తిలో ఒక ఒత్తి పుణ్యం ఒకటికి, రెండో ఒత్తి పుణ్యం ఇంకొకటికి ధారపోసింది అని. మన పుణ్యాన్ని ధారపోయటమే భారతీయ సంస్కృతి. మనం ఒక దైవ దర్శనం చేసి వచ్చాం, ఆ దర్శన ఫలితం, ఆ భాగ్యం లేనివాడికి కూడా పంచాలిగా మనం. అవును, మనం అన్నదానం చేస్తాం, కలిగింది దానం చేయటం మన పద్ధతి. పుణ్యం కలిగి ఉన్నాం, దాన్ని దానం చేయాలి. దేవాలయ దర్శనం చేసి మన ఇంటికి రాకపోతే మన పుణ్యం వాడు ఎవడింటికో వెళ్తే వాళ్ళ ఇంటికి పోతుందని అనుకోవద్దు.
వాడికి పుణ్యం పంచిన పుణ్యం మనతో వస్తుంది. వస్తుంది. ఎస్. మనం భావించాల్సింది అది. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే క్షేత్ర దర్శనం చేసి వచ్చాక ఇంటికి వచ్చి మళ్ళీ ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని ప్రసాదాన్ని మళ్ళీ ఏదైనా ప్రసాదం చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచేవాళ్ళు. పాత పద్ధతి. పరమ పవిత్రంగా చూసేవాళ్ళం కదా రమ్మగారు ప్రసాదాన్ని. లడ్డు ప్రసాదం అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, ఎలా పడితే అలా తీసుకోకూడదు. మళ్ళీ రాగానే వెంకటేశ్వర దీపారాధన చేసుకోవడం, కాశీ వెళ్ళొస్తే కాశీ సమారాధన చేయటం. అవును. అప్పుడు కాశీ నుంచి తెచ్చిన గంగని, విభూతిని, ఆ కాశీ దారాలని, ప్రసాదాన్ని, కలకండ అవి తెచ్చుకునేవాళ్ళు, నిల ఉండేవి కదా. అప్పుడు అందరికీ పంచిపెట్టడం. గంగ సమారాధనే గంగ పూజ. అవును. కాశీ నుంచి వస్తే అప్పట్లో పద్ధతులు అవి ఉండేవి. ఇప్పుడు మనం ఏంటి, ఎప్పుడు టికెట్లు దొరికితే, ఎప్పుడు రేట్లు తక్కువ ఉంటే అప్పుడు బుక్ చేసుకుంటాం, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వెళ్ళిపోతున్నాం. తిదివార నక్షత్రాలు చూసుకోలేకపోతున్నాం. ఇలా వెళ్ళేటప్పుడు కొంచెం ప్లాన్డ్గా కనుక ఇట్లా చేసుకుని వెళ్తే, క్షేత్రాల్లో అద్భుతమైన వ్యవహారాలు ఉన్నప్పుడు, అక్కడ పూజా విధానాలు ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుంటే, నిత్యోత్సవాలు ఉంటాయి కొన్ని దేవాలయాలు, అక్కడికి ఎప్పుడు వెళ్ళినా ఒకటే. ప్రత్యేక ఉత్సవాలప్పుడు ప్రయత్నం చేసి వెళ్ళగలిగితే కనుక అద్భుతమైన ఫలితం లభిస్తుంది. జగన్నాథ రథయాత్రకు వెళ్ళటం, పూరి బ్రహ్మోత్సవాలప్పుడు వెళ్ళటం, వార్షికోత్సవాలప్పుడు వెళ్ళటం, ఉత్సవాలప్పుడు వెళ్ళగలిగితే మంచి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు జనం ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి ఆలోచించుకుని వెళ్ళాలి. ప్రశ్నకి సమాధానంగా చెప్పాను కానీ మిమ్మల్ని వెళ్ళాల్సిందే అని ఎంకరేజ్ చేయట్లేదు. సమయాలు చూసుకోవాలి కదా, పరిస్థితులను బట్టి సమయాలు చూసుకోవాలి. సమీపంలో దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఈ విధానాన్ని, శివాలయంలో సాయంకాలం వెళ్ళి ప్రదోష వేళ శివ దర్శనం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. నమస్తే. నమస్తే.